మీరు ఈ వీడియో ఒకవేళ December 31st చూస్తుంటే మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. లేదు మీరు ఈ వీడియోని January 1st లేదా ఆ తర్వాత చూస్తున్నారంటే మాత్రం మీ అందరికీ కూడా వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 2024 లో మీ గోల్స్ అన్ని కూడా మీరు రీచ్ అవ్వాలి, మీరు అనుకున్న అచీవ్మెంట్స్ ని కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక న్యూ ఇయర్ రెజల్యూషన్స్, యాక్చువల్ గా చెప్పాలంటే ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ అనే టాపిక్ ని నేను అసలు పట్టించుకోను. ఎందుకంటే సంవత్సరం ముందు మనం ఏదో చేయాలని చెప్పి రాసేసుకొని ఈ ఒక సంవత్సరంలో కంప్లీట్ చేయడం అనేది ఇంతకుముందు అంతగా పట్టించుకునేవాడిని కాదు. బట్ 2023లో ఎందుకో 2023 స్టార్టింగ్ లో నేను కొన్ని గోల్స్ పెట్టుకున్నా. ఇవి ఖచ్చితంగా 2023లో మస్ట్ అండ్ షుడ్ గా రీచ్ అవ్వాలి అని చెప్పి రెజల్యూషన్ లెక్క అయితే పెట్టుకోలేదు, కానీ కొన్ని గోల్స్ అయితే అనుకున్నా. ఆ గోల్స్ అనుకొని కొంచెం ఒక 2 నెలలు అయిన తర్వాత 2023 స్టార్ట్ అయ్యి ఒక 2 నెలలు అయిన తర్వాత ఇంకా వాటిని రెజల్యూషన్స్ లాగా సెట్ చేసుకొని వాటి కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేశా. అండ్ 2023 ఎండ్ అయిన నాటికి అవన్నీ కూడా అచీవ్ చేసా. దానికి మెయిన్ కారణం వచ్చరికి ఫస్ట్ టైం ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ లాగా నేను సెట్ చేసుకోవటం. 2023 స్టార్టింగ్ లో నేను కొన్ని గోల్స్ న్యూ ఇయర్ రెజల్యూషన్ లాగా సెట్ చేసుకున్నాను, వాటిని సీరియస్ గా తీసుకున్నాను కాబట్టి వాటిని ఈ 2 కల్లా అచీవ్ చేయగలిగా. ఒకవేళ నేను కానీ ఆ గోల్స్ సెట్ చేసుకోకుండా ఉంటే మేబీ ఈ 2 కల్లా అచీవ్ చేసేవాడిని కాదేమో. 2023లో నేను పెట్టుకున్న మెయిన్ గోల్స్ ఏంటంటే కన్సిస్టెంట్ గా ఉండాలి, ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదు. ఇంతకుముందు 2023లో నేను వీడియోస్ అప్పుడప్పుడు బ్రేక్ తీసుకునేవాడిని, 20 రోజులు నెల రోజుల దాకా బ్రేక్ తీసుకునేవాడిని. అలా లాంగ్ గ్యాప్స్ అనేవి తగ్గించాలి అని చెప్పి 2023లో గోల్ పెట్టుకున్నా. ఈ 2023లో నేను వీడియోస్ పెట్టేటప్పుడు నేను తీసుకున్న లాంగ్ గ్యాప్ వచ్చరికి 13 డేస్, 13 రోజులు లాంగ్ గ్యాప్ తీసుకున్నా. దాని తర్వాత సెకండ్ లాంగెస్ట్ గ్యాప్ వచ్చరికి 10 డేస్, ఇది మొన్న తీసుకున్నా. ఈ 2 కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల తీసుకున్నాయి. అది నేనైతే అచీవ్ చేయగలిగా. లాంగ్ గ్యాప్స్ ఇంతకుముందు నెలల తరబడి గ్యాప్స్ తీసుకునేవాడిని, అదైతే మాత్రం నేను ఎలిమినేట్ చేయగలిగాను. అండ్ దాని తర్వాత ఒక టీమ్ బిల్డ్ చేయాలి, ఇదైతే మాత్రం నేను సీరియస్ గా తీసుకున్నా. 2023 ఫస్ట్ హాఫ్ లో విత్ ఇన్ 6 months లోపు టీమ్ బిల్డ్ చేయాలని ఒక గోల్ అయితే పెట్టుకున్నా. విత్ ఇన్ 6 months లో నేను టీమ్ అయితే బిల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు తోడు వీడియోస్ ఎడిట్ చేయడానికి ఇంకొక మా ఫ్రెండ్ అయితే ఉన్నారు. సో ఇప్పుడు మేము ఇంతకుముందు ఒక్కడే ఉండేవాడిని, ఇప్పుడు ఇద్దరం అయ్యాం. అండ్ చెప్పాలంటే ముగ్గురు అయ్యాం. సో 3వ వ్యక్తి గురించి తర్వాత మాట్లాడుకుందాం. మెయిన్లీ ఇద్దరని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 3వ వ్యక్తి కొద్దిగా పార్ట్ టైమర్ లాగా అనమాట. మెయిన్లీ ఫుల్ టైం అయితే ఇద్దరు ఉన్నా అని చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత 50K సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలి, ఇది కూడా అచీవ్ చేసా. ప్రస్తుతం ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు మన ఛానల్ కున్న సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి 59,791 సబ్స్క్రైబర్స్. 2023 అయిపోయే లోపు 60,000 సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలని కూడా రీసెంట్ గా ఒక గోల్ అయితే సెట్ చేసుకున్నా. బట్ అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ప్రెసెంట్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నది వచ్చేసరికి December 29వ తారీఖు అయితే రికార్డ్ చేస్తున్నా. ఇంకా 2 రోజుల టైం ఉంది. 2 రోజుల్లో 200 సబ్స్క్రైబర్స్ టఫ్ టాస్కే, బట్ అయితే అవ్వచ్చు లేదంటే లేదు. బట్ ఆల్మోస్ట్ మనం ఈ 2023లో 60,000 సబ్స్క్రైబర్స్ దాకైతే వచ్చాం. ఒక 100, 200, ఒక 150 అట్లా తేడా తోటి 60,000 సబ్స్క్రైబర్స్ అయితే మనం గెయిన్ చేసుకున్నాం. అండ్ 2023 మనం స్టార్ట్ చేసినప్పుడు మనకి దాదాపు 31,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2023 మనం ఎండ్ చేసే టైంకి మనకి దాదాపు ఆ సబ్స్క్రైబర్ కౌంట్ అయితే డబుల్ అయిందని చెప్పుకోవచ్చు. నియర్లీ 60,000 సబ్స్క్రైబర్స్ అయితే మనకున్నారు. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ ఇయర్ 2023లో దాదాపు మనం 95% వరకు గ్రోత్ అయితే రిజిస్టర్ చేసినట్టే. రఫ్ క్యాలిక్యులేషన్ చెప్తున్నా, 95% మనం గ్రోత్ అయితే రిజిస్టర్ చేసాం. అండ్ ఈ 2023లో నేను పెట్టుకున్న ఇంకొక గోల్ వచ్చరికి ఇన్కమ్. సో రెగ్యులర్ గా యూట్యూబ్ పేమెంట్ తీసుకోవాలి. ఇప్పటి వరకు నేను వరుసగా ఎప్పుడు కూడా యూట్యూబ్ పేమెంట్ అయితే తీసుకోవాలా. మ్యాక్స్ తీసుకుంటే 2 నెలలు తీసుకొని ఉంటా. 2023కి ముందు 2 నెలలు వరుసగా తీసుకొని ఉంటా. బట్ ఈ 2023లో మాత్రం మే నెల నుంచి మొదలు పెట్టి ఇప్పటి వరకు ఈ డిసెంబర్ వరకు కూడా మనకి ఒక్కసారి కూడా యూట్యూబ్ పేమెంట్ అయితే మిస్ కాలేదు. అండ్ దాని తర్వాత కంటెంట్ ఇంకో లెవెల్ కి తీసుకెళ్లాలనుకున్నా. సో మీరు ఆల్రెడీ చూసారు 2023 ఏప్రిల్లో జస్ట్ ఒక వీడియో కోసం ముంబై బీకేసీ యాపిల్ స్టోర్ వీడియో కోసం ముంబై వరకు వెళ్ళి వీడియో చేశాను. సో ది బెస్ట్ కంటెంట్, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ మీకు ఇవ్వాలనుకున్నాను. సో ఆ కంటెంట్ కోసం ఎంత దూరం వెళ్ళడానికైనా నేను రెడీ. ఈ ఇయర్ అయితే ముంబై వరకు వెళ్ళాను. మేబీ నెక్స్ట్ ఇయర్ చెప్పలేం, MWC బార్సిలోనా దాకా వెళ్ళొచ్చాము. సో ఇదేదో ఓకే అంటున్నా, నిజంగా నేను టికెట్లు ఏం బుక్ చేసుకోవాలి, అటు చూడబాకండి. మేబీ చూస్తే ఒకవేళ పాసిబుల్ ఉంటే 2025లో వెళ్దాం MWC బార్సిలోనా. అది నా డ్రీమ్, MWC అటెండ్ అవటం అనేది. 2025లో అయినా అది నిజమైద్దామో చూద్దాం. సో ఒక ముక్కలో చెప్పుకోవాలంటే నా యూట్యూబ్ కెరియర్ లో ఇప్పటి వరకు 2023 అనేది వాస్ ది బెస్ట్ ఇయర్ అనమాట. సో నాకు ప్రతి సంవత్సరం కూడా ఇది ఇట్లానే ఉంటది. 2021 ఎండింగ్ లో 2021 బెస్ట్ ఇయర్ అన్నాను, 2022 ఎండింగ్ లో 22 బెస్ట్ ఇయర్ అన్నా. సేమ్ 2023లో కూడా ఇప్పుడు వరకు నా యూట్యూబ్ కెరియర్ లో నేను చూసిన బెస్ట్ ఇయర్ అయితే ఇదే అనమాట. అండ్ ఈ ఇయర్ లో నా పీక్ కంటెంట్, బెస్ట్ కంటెంట్ అయితే మీకు ఇచ్చాను. అండ్ మీరు కూడా ది బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక 2024 గోల్స్ సంగతికి వస్తే మాత్రం 2024లో మనకి గోల్స్ అయితే కొద్దిగా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే 2023లోనే మనకున్న మేజర్ డ్రాబ్యాక్స్ అన్నిటిని కూడా మనం దాటేసి మన ఛానల్ ఒక మంచి పేస్ లో అయితే సెట్ చేసాం. సో 2024లో గోల్స్ తక్కువ ఉన్నాయి కానీ కొన్ని ఇంపార్టెంట్ గోల్స్ అయితే ఉన్నాయి. వాటిలో ఫస్ట్ గోల్ వచ్చేసరికి 100K సబ్స్క్రైబర్స్. యూట్యూబ్ లో 100K సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా 2024లో నేను రీచ్ కావాలి. మన ఛానల్ కి 100K సబ్స్క్రైబర్స్ రావాల్సిందే. అండ్ మన ఛానల్ మీద వచ్చే ఆ సిల్వర్ ప్లే బటన్ కూడా మన చేతికి రావాల్సిందే. ఇది ఫస్ట్ అండ్ ప్రైమరీ గోల్, ఇది మెయిన్ గోల్ అనమాట. అండ్ దాని తర్వాత రీల్స్ అండ్ షార్ట్స్ చేయాలి. యూట్యూబ్ లో మనం ఎంత గ్రోత్ అయితే నోటీస్ చేసామో
తెచ్చామో అంతే గ్రోత్ ని మనం ఇన్స్టాగ్రామ్ లో కూడా తెచ్చుకోవాలి. పేరుకి ప్రెసెంట్ మనకి యూట్యూబ్ లో 60,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ ఇన్స్టాగ్రామ్ లో అసలు ఫాలోవర్స్ లేదు. ప్రెసెంట్ ఈ వీడియో రికార్డ్ చేసిన టైంకి మన ఫాలోవర్స్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ లో 877 ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా మన కంటెంట్ అయితే స్ప్రెడ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి మంచి రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని కూడా ఎక్కువ తెచ్చుకోవాలి. అండ్ వాటిలో కొన్ని యూస్ఫుల్ రీల్స్ ని యూట్యూబ్ లో కూడా యూట్యూబ్ షార్ట్స్ కింద అయితే అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ గోల్ వచ్చేసరికి బీ మోర్ కన్సిస్టెంట్. మనం 2023 లో బాగానే కన్సిస్టెంట్ గానే ఉన్నాం. కాకపోతే 2023 లో ఇప్పటికీ కూడా మనకు కొన్ని డల్ మంత్స్ అయితే ఉన్నాయి. సో అట్లాంటి డల్ మంత్ ఈ డిసెంబర్ కూడా. ఈ డిసెంబర్ లో మనం ఇప్పటివరకు దాదాపు 5-6 వీడియోలు మాత్రమే పెట్టాం. అంతకుమించి ఎక్కువ వీడియోస్ పెట్టలేదు. సో ఈ సంవత్సరంలో లోయెస్ట్ వీడియో కౌంట్ అని చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో ఏ ఒక్క మంత్ లో కూడా మనం 14 వీడియోస్ కి తక్కువ అయితే పెట్టలేదు. బట్ డిసెంబర్ లో వచ్చేసరికి ఇప్పటి వరకు 5-6 వీడియోలు మాత్రమే మనం పెట్టగలిగాం. సో ఇట్లా మనం డే వైజ్ తీసుకునే గ్యాప్స్ 2023 లో తగ్గించినా గానీ నెంబర్ ఆఫ్ వీడియో కౌంట్ ని అంత డ్రాస్టికల్లీ పెంచలేకపోయాం. సో ఆ నెంబర్ ఆఫ్ వీడియో కౌంట్ ని వచ్చేసరికి నేను 2024 లో పెంచాలనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత మొబైల్ రివ్యూస్. సో 2023 లో మనం దాదాపు 25,000 రూపీస్ సెగ్మెంట్ లో వచ్చే ప్రతి మొబైల్ కూడా కొని రివ్యూ చేయడానికి నేను నా సాయి శక్తిలాగా అయితే ప్రయత్నించాను. అండ్ 25,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చే అన్ని మొబైల్స్ కూడా మ్యాక్స్ కొని రివ్యూ చేయడానికి అయితే ట్రై చేశాను. సో కన్సిడరబుల్లీ మంచి రివ్యూస్ మన ఛానల్ లో అయితే 2023 లో ప్రొడ్యూస్ చేసాం. 2024 లో అయితే ఇంకా ఆ నెంబర్ ని అయితే పెంచాలి. 2024 లో ఈచ్ అండ్ ఎవ్రీ బడ్జెట్ మొబైల్ రివ్యూ కూడా మన ఛానల్ లో రావాలి. అండ్ దాని తర్వాత ఇంకోటి కూడా పెట్టుకున్నా. 2024 లో ఏ ఒక్కరికి కూడా ముందే డబ్బులు ఇవ్వకుండా ఫోన్ ఇచ్చేయకూడదు. సో 2023 లో అట్లా ఒకరికి డబ్బులు ఇవ్వకుండా ముందే ఫోన్ ఇచ్చేసా. వాళ్ళని మోసం చేశారు. ఇంకా నాకు డబ్బులు ఇవ్వలేదు. సో Infinix 030 సో ఫోన్ ఇచ్చేసాను. ఇప్పటి వరకు నాకు డబ్బులు అయితే ఇవ్వలేదు. అతనైతే నా కాల్స్ ని అటెండ్ చేస్తాడు. అటెండ్ చేసినా కానీ నో యూస్, అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అని చెప్తున్నాడు. అతను మాత్రం ఇవ్వట్లా డబ్బులు. సో అట్లా 2024 లో అది కూడా నేనైతే పెట్టుకున్నా. సో డబ్బులు ఇవ్వకుండా ఏ ఒక్క సబ్స్క్రైబర్ కైనా గానీ ఏ ఒక్క బయట వ్యక్తికైనా గానీ ఫోన్స్ ని రీసేల్ చేసే సమస్య ఉండదు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఫోన్ అయితే రీసేల్ చేస్తా. ఇది కూడా నేను ఒకటైతే పెట్టుకున్నా. అది నా ఫైనాన్షియల్ అడ్వైస్ అనమాట. సో ఇవి మెయిన్ గోల్స్ అయితే 2024 లో. ఓవరాల్ గా 2024 ఎండింగ్ వచ్చే నాటికి మన ఛానల్ ఒక మంచి పేస్లు అయితే పెట్టాలి. సో మన ఛానల్ ఇప్పటికీ కూడా నాకు కొన్ని డౌట్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ఏదన్నా కొద్దిగా లోయెస్ట్ మంత్ వచ్చిందంటే నాకు ఎక్కడ ఇన్కమ్ తగ్గిపోయిద్దో, ఎక్కడ నాకు ఈ మంత్ యూట్యూబ్ పేమెంట్ రాకుండా ఉండిద్దో, అట్లా కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. అండ్ కొన్నిసార్లు నా వెనకాల కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను రెవెన్యూ షేర్ ఇవ్వాలి. ఆ రెవెన్యూ షేర్ నేను ఇవ్వగలనా లేదా, అండ్ వచ్చే మొబైల్స్ ని కొన్ని రివ్యూ చేయగలనా లేదా, మనీ రొటేషన్ బాగానే జరుగుతుందా, యూట్యూబ్ లో మనకు వచ్చే డబ్బులు ఈ మనీ రొటేషన్ కి సరిపోతాయా లేదా అని 2023 లో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. 2024 అయిపోయే నాటికి యూట్యూబ్ రెవెన్యూ అనేది అసలు మనకి ప్రాబ్లమే కాకూడదు. అంటే మొబైల్స్ కొనడానికి గానీ, టీమ్ కి శాలరీస్ ఇవ్వడానికి గానీ, నా ఓన్ స్పెండింగ్ కి నేను ఖర్చు పెట్టుకోవడానికి గానీ యూట్యూబ్ రెవెన్యూ అనేది అసలు మనకి ప్రాబ్లమే కాకూడదు. సో అట్లా 2024 అయిపోయే నాటికి మన యూట్యూబ్ ఛానల్ ఒక మంచి ట్రాక్ లో అయితే సెట్ చేయాలి. ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే భయం ఉండకూడదు. యూట్యూబ్ ఛానల్ నేను రన్ చేయగలనా లేదా, శాలరీస్ ఇవ్వగలనా లేదా, ఫోన్స్ కొనగలనా లేదా, నాకు డబ్బులు మిగులుతాయి లేదా, ఇట్లా ఈ భయం అయితే ఉండకుండా ఛానల్ ని ఒక ట్రాక్ లో పెట్టేయాలి. అది 2024 యొక్క ఎండ్ గోల్ అనమాట. అండ్ ఈ గోల్స్ అన్ని కాకుండా ఇంకొన్ని గోల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇవి ప్రైమరీ గోల్స్ కాదు. ఇవి పాసిబుల్ అయితే చేయాలి, లేదంటే లైట్ తీసుకోవడం. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి ప్రైమరీ వర్క్ స్పేస్ యూట్యూబ్ ఛానల్ కోసం. అంటే ఒక రకంగా మీకు అడ్వైడర్ చెప్పుకోవాలంటే ఆఫీస్ అంటారా, స్టూడియో అంటారా, మీ ఇష్టం. సో అదొకటైతే చూసుకోవాలి. ఒక డెడికేటెడ్ వర్క్ స్పేస్ అయితే చూసుకోవాలి. ప్రెసెంట్ నేనైతే వీడియోస్ ఇంట్లో రికార్డ్ చేస్తా. నేను ఇంట్లో రికార్డ్ చేసి డ్రైవ్ లో వేసి ఎడిట్ చేసే వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఎడిట్ చేసి మళ్ళీ నాకు డ్రైవ్ లో వేసి పంపిస్తారు. అట్లా కాకుండా ఒక ఇన్ ఆఫీస్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మేము మా టీం అందరం కూడా ఒక చోట కూడి ఒక చోట మేము అందరం కూడా వీడియోస్ గురించి డిస్కస్ చేసుకొని ఒక టీం లాగా ఒకటే ఆఫీస్ లో మేము వర్క్ చేసేలాగా 2024 లో పాసిబుల్ అయితే చేయాలి. అండ్ దాని తర్వాత క్వాలిటీ. సో ప్రెసెంట్ నేను వాడేది వచ్చరికి కెనాన్ 200D Mark II. వీలైతే క్వాలిటీ విషయంగా అప్గ్రేడ్ చేయాలి. ప్రెసెంట్ అయితే క్వాలిటీ అయితే ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. పర్లేదు, మన వీడియో క్వాలిటీ గానీ ఆడియో క్వాలిటీ గానీ పర్లేదు, బాగానే ఉంటుంది. మరి అంత బ్యాడ్ గా అయితే ఉండదు. గుడ్ క్వాలిటీ కంటెంట్ అయితే మీకు ఉంటుంది. 2024 లో వీలైతే దీన్ని అప్గ్రేడ్ చేయాలి. ఫస్ట్ వీడియో క్వాలిటీ అప్గ్రేడ్ చేయాలి. సో ఏదైనా ఒక మంచి ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ కి అప్గ్రేడ్ కావాలి. అండ్ దాని తర్వాత ప్రెసెంట్ నా దగ్గర ఏం ల్యాప్టాప్ లేదు. సో నా ల్యాప్టాప్ వచ్చేసరికి డిస్ప్లే పని చేయట్లేదు. ఎక్స్టర్నల్ మానిటర్ కి కనెక్ట్ చేసుకుని యూజ్ చేస్తాను. సో అది అప్గ్రేడ్ చేయాలి. కొత్త మ్యాక్ బుక్ తీసుకోవాలి. అండ్ ఒకవేళ ఆఫీస్ కి నిజంగానే చేంజ్ అయితే కొత్త లైటింగ్ అండ్ కొత్త బ్యాక్ డ్రాప్స్ కూడా సెట్ చేసుకోవాలి. సో ఇవి ఆప్షనల్ అనమాట. ఇవి అయితే అవ్వచ్చు, లేదంటే కాదు. ముందు చెప్పే కదా, అవైతే మాత్రం పక్కా సీరియస్ గా తీసుకొని వాటి కోసం అయితే వర్క్ చేస్తాను. సో ఇది ఓవరాల్ గా 2024 లో ఛానల్ రిలేటెడ్ గా నా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అయితే. నాకు పర్సనల్ గా ఇంకా చాలా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఉన్నాయి. కాకపోతే నా పర్సనల్స్ గురించి మీకు అవసరం లేదు. ఎందుకంటే ఛానల్ గురించి చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే మీరు సబ్స్క్రైబర్స్ కాబట్టి పర్సనల్ రెజల్యూషన్స్ అనేవి నా పర్సనల్ గానే ఉంచుకుంటాను. సో మీరు కూడా 2024 లో ఏదైనా రెజల్యూషన్స్ పెట్టుకోండి. రెజల్యూషన్స్ పెట్టుకోవడం మంచిదే. అంటారు పెట్టుకున్న రెజల్యూషన్స్ ని పబ్లిక్ గా చెప్పండి. పబ్లిక్ గా చెప్తే ఏంటంటే మీకు భయం ఉంటుంది. పబ్లిక్ గా చెప్పారా, అరే అచీవ్ చేయకపోతే ఎలాగా గోల్ చేస్తారు, కామెడీ పీస్ అయిపోతాం, అట్లా భయం అయితే ఉంటుంది. అందుకనే ఈ వీడియో కూడా చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. సో పబ్లిక్ గా చెప్తే నేను ఇంకా మోర్ సీరియస్ గా తీసుకొని మోర్ సీరియస్ గా వర్క్ చేస్తానని పబ్లిక్ అయితే చెప్తున్నా. మీరు కూడా పర్సనల్
గా ఏదైనా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అయితే పెట్టుకోండి. అది మీరు పర్సనాలిటీ వైజ్ గా చూసుకున్నా గానీ, కెరియర్ వైజ్ గా చూసుకున్నా గానీ మీకు గ్రో కావడానికి చాలా వరకు హెల్ప్ అయితే అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీరు అనుకున్న గోల్స్ అన్ని కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ బై ద వే, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కనీసం ఈ వీడియో తోటి అయినా కానీ మన 60,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే అంతకంటే హ్యాపీయెస్ట్ థింగ్ అయితే ఇంకోటి ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.